వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఫ్లెక్సీ వార్. రోడ్లపై పోటాపోటీగా ఏర్పాటు చేసిన టీడీపీ వైసీపీ. చంద్రబాబును బిల్ గేట్స్కు పరిచయం చేసింది నేనే. ఏపీకి ప్రధాని ఏం చేశారో పురంధేశ్వరి చెప్పారన్న కేఏ పాల్. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్. గంధం వనం కంచెలను ధ్వంసం చేస్తున్న గజరాజులు. పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. సూర్యాపేట జిల్లా ఇమంపేటలో విషాదం. హాస్టల్ గదిలో ఉరివేసుకుని విద్యార్థిని మృతి. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ నేత వంశీచంద్రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, ఏ ప్రాంతానికి సాగు, తాగునీటి వసతులు, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వంశీచంద్రెడ్డి పాలమూరు న్యాయయాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్ చేరుకుంది. వంశీచంద్రెడ్డితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించేందుకు పాదయాత్ర చేపట్టినట్లు వంశీచంద్రెడ్డి వెల్లడించారు. ప్రారంభించినటువంటి నా ప్రచారం ద్వారా ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా, మీరు కూడా సిద్ధాపూర్ నుంచి ప్రారంభించండి. సిద్ధాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా మనకు అండగా ఉంటారు. రానున్న ఎంపీ ఎలక్షన్లు కూడా మనం ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలవడానికి సిద్ధాపూర్లోనే పునాదులు పడతాయని ఆనాడు శంకరన్న చెప్తే, ప్రతాప్ అన్న, శ్యామ్ సుందర్ అన్న, మేమందరం కలిసి ఈ యాత్ర పాలమూరు న్యాయ యాత్ర షాద్నగర్ నియోజకవర్గంలో ప్రారంభిస్తే సిద్ధాపూర్ గ్రామం నుంచే ప్రారంభించాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆంజనేయ స్వామికి, శ్రీరాముల వారికి పూజలు చేసి ఈ ఊరంతా తిరిగి ఈ పాలమూరు న్యాయ యాత్రని ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్న కొత్తూరు మండలం సిద్ధాపూర్ సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీకి ఎలా అమ్ముడిపోయారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ప్రధాని మోదీ ఏం చేశారో పురంధేశ్వరి చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ అవినీతిని వేలెత్తి చూపిస్తున్నా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో పొత్తుల కోసం పవన్, చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నారని కేఏ పాల్ విమర్శించారు. సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అని బుక్ రాసినప్పటికీ నెలకి 1,00,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారని అనేక సార్లు మోదీ గారిని నిలదీసినప్పటికీ, ప్రతిరోజు మోదీ గారు చేస్తున్న తప్పుల్ని మీరు ఎత్తి చూపిస్తున్నప్పటికీ నన్ను వారు ఎందుకు వాడుకుంటున్నారు, వారికి నేను ఎవరినో అర్థమైంది, మన ముఖ్యమంత్రులకు అర్థం అవ్వాల. అదే విధంగా గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమిట్ గద్దరన్న లాంటి వాళ్ళు, చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య, రోసయ్య, మా ప్రజాశాంతి పార్టీలో చేరిన 120 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు రిపోర్ట్ చేయరు. చీఫ్ సెక్రటరీ మాదిగా రోసయ్య గారు కులాల కట్టించమని చెప్పడానికి, గద్దరన్న గాంధీ కుటుంబాన్ని కాదని, మోదీ కుటుంబాన్ని కాదని, ఆర్ఎస్ఎస్ కాదని, కేసీఆర్ కాదని, కాంగ్రెస్ కాదని ప్రజాశాంతి పార్టీలో అక్టోబర్ 22 ఎందుకు చేరారు? బీజేపీ సాధించిన ప్రతి విజయం ఆ పార్టీ వ్యవస్థాపకుడు దీన్ దయాల్కి చెందుతుందని కేంద్ర కార్మిక బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ అన్నారు. దేశంలో అట్టడుగున ఉన్న పేదలందరికీ ఫలాలు అందేలా చేయడమే బీజేపీ ధ్యేయమని చెప్పారు. అతి తక్కువ కాలంలోనే మన దేశాన్ని మోడీ ప్రపంచ దేశాలలో 4వ స్థానంలో నిలిపారని వల్లూరి తెలిపారు. గుంటూరు జిల్లా పెద్దపరిమిలో జరిగిన దీన్ దయాళ్ వర్ధంతి కార్యక్రమంలో వల్లూరి జయప్రకాష్ నారాయణ మాట్లాడారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన ఫలాలు అందేలా చేసిన వ్యక్తి మోడీ అని చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు అండగా నిలబడిన వ్యక్తి మోడీ అని వల్లూరి గుర్తు చేశారు. చంద్రబాబుతో కలుస్తున్నారా లేదా? అందుకోసమే వాళ్ళు కనుక ఈ అరాచక ప్రభుత్వం పోవాలనుకుంటే భారతీయ జనతా పార్టీ కలవాల్సింది.
స్వాగతిస్తారా మీరు రాష్ట్ర పార్టీ తరఫున? ఖచ్చితంగా అమిత్ షా గారు నిన్న పార్లమెంట్లోనే దాన్ని చాలా సుదీర్ఘంగా చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఆధ్వర్యంలో ఇవాళ పార్టీ విస్తరించబోతా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మిత్రపక్షాలను కలుపుకోబోతా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము ఎవరిని పంపించలేదు. వారికి ఉన్నటువంటి స్థానిక అవసరాల్లో, వాళ్ళకు ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల్లోనో వారు వెళ్ళిపోయారు తప్పితే ఎవరిని కూడా పంపించలా. అందరిని కూడా స్వాగతిస్తున్నామని చెప్పి స్వయంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి గారు అయినటువంటి అమిత్ షా గారు చెప్పారు. ఎన్డీఏలో భాగస్వామ్యం అయితే కనుక మీరు అవినీతిని వ్యతిరేకిస్తానికి సిద్ధపడ్డాడు. ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా అవినీతికి, అరాచకానికి, అసమర్థ పాలనకి చరమగీతం పాడాలంటే వీళ్ళు భాగస్వామ్యం అవ్వాల్సిందే. భాగస్వామ్యం ఉంటేనే అవుతారు ఎవరైనా సరే. ఎవరి సిద్ధాంతం వాళ్ళకుంటే వారు ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. దాన్ని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో టీడీపీ వర్సెస్ వైసీపీ ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. నర్సరావుపేటలో ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థుల ఆఫీసుల ప్రారంభం కొద్ది రోజుల్లో జరగనుంది. అయితే వైసీపీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కార్యాలయం, టీడీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల కార్యాలయం పక్కపక్కనే ఉండడంతో ఫ్లెక్సీల విషయంలో పోటీ పడుతున్నారు. దీంతో పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలిచాయి. టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలకు టీడీపీ అధిష్టానం సీటు అధికారికంగా ప్రకటించకపోయినా ముందుగానే ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చనిపోయిన వారి ఓటు తొలగించాలని, దొంగ ఓట్లు ఏరివేయాలని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బడి సుధా యాదవ్ డిమాండ్ చేశారు. చనిపోయిన వారి సమాధులపై వాల్ క్లాక్, కుక్కర్లు పెట్టి మీ ఓటు మాకు వెయ్యాలని సుధా యాదవ్ వినూత్నంగా ప్రచారం చేశారు. మరణించిన వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో ఉండడంతో సుధా యాదవ్ ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ దొంగ ఓట్ల నమోదుపై ఆమె వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి సోదరుడు మరణించిన ఆయన ఓటు కూడా తొలగించకపోవడం విడ్డూరమన్నారు. చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్ట్ లో చూడడం జరిగింది. అదే విధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్ లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి. ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయిన ఓట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అధిక శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి. మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయిన ఓట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అవి ఏ మాత్రం కూడా ఒక్కటి కూడా తీయకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈ రోజు మేము చంద్రగిరి టౌన్ లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు, సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు, ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి అడుక్కునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి యాస్పిరెంట్ గా ఉండాలనుకున్నాం. నిర్మల్ జిల్లా బైన్సాలో మహాలక్ష్మి, పోచమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలు సమర్పించారు. తెల్లవారుజామున నుండే మహిళలు ఆలయాల వద్ద బారులు తిరారు. బోనాలతో అమ్మవార్ల ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యాలు సమర్పించారు. తమను చల్లగా చూడు తల్లి అంటూ మొక్కుకున్నారు. ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువతులు, మహిళలు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్ శివకృష్ణ గ్రూప్ 4లో రాష్ట్ర స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. బాసర ట్రిపుల్ ఐటీలో శ్రీరామ్ శివకృష్ణ ఈఈఈ బీటెక్ పూర్తి చేశారు. తరువాత ఏడాది పాటు ఇన్ఫోసిస్లో పనిచేశారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే లక్ష్యంతో ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలివేశారు. ఇంట్లో ఉండే గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యాడు. గత ఏడాది గ్రూప్ 1 పరీక్షలో మెయిన్కి ఎంపికయ్యాడు. ఆ పరీక్ష రద్దయినా నిరాశ చెందకుండా ఇతర పరీక్షలపై దృష్టి సారించారు. సింగరేణి పరీక్షలో స్టేట్ 12వ ర్యాంకు సాధించి కొంతకాలంగా కసిపేట గనిలో విధులు నిర్వర్తిస్తున్నాడు శ్రీరామ్ శివకృష్ణ. అమ్మ పేరు వాణిశ్రీ. నాన్న ఇక్కడ స్థానికంగా శిశుమందిర్ స్కూల్లో ఆచార్యగా పనిచేస్తారు. అమ్మ టైలర్గా పనిచేస్తారు. నేను ఇక్కడ మా ఊర్లోనే ఆసిఫాబాద్లోనే 10th వరకు శ్రీ సరస్వతి శిశుమందిర్లో చదివాను. 10th 10/10 రావడంతో బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. అక్కడ ఇంటర్ ప్లస్ బీటెక్ కంప్లీట్ చేశాను. ట్రిపుల్ కంప్లీట్ చేశాను. 2020లో క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ వచ్చింది ఇన్ఫోసిస్లో. అక్కడ ఇన్ఫోసిస్లో 2021 నుంచి 22 వరకు వర్క్ చేశాను.
తర్వాత నాకు పబ్లిక్ సర్వీస్ ఉన్న జాబ్స్లో ఇంట్రెస్ట్ ఉండడం బట్టి గ్రూప్స్కు ప్రిపేర్ అవుదామని అనుకున్నాను. అప్పుడే జాబ్స్ అనౌన్స్ చేయడంతో జాబ్కి రిజైన్ చేశాను ఇన్ఫోసిస్లో. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్స్ రావాలన్నా, క్రాక్ చేయాలన్నా డిసిప్లిన్ చాలా అవసరం. అది మా స్కూల్లో మా టీచర్స్ చాలా బాగా నేర్పించారు. అండ్ మా కాలేజ్లో కూడా చాలా బాగా ఉండేది ఎడ్యుకేషన్ అప్పుడు. సో వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. విద్యాశాఖకు బడ్జెట్లో కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ను ఫాలో అవుతుందని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు విమర్శించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో విద్యాశాఖకు అతి తక్కువ మాత్రమే కేటాయించడాన్ని విద్యార్థి సంఘాలు తప్పుబట్టాయి. విద్యాశాఖకు 15% కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించి ఇప్పుడు 7% పరిమితం చేయడం విద్యాశాఖ అభివృద్ధికి అడ్డుకట్టడి వేయడమేనని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్న వాటికి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్లోనే విద్యారంగానికి అత్యంత తక్కువ నిధులు కేటాయించారు. ఇది ఎస్ఎఫ్ఐగా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 2014లో 10.89% నిధులు కేటాయించి క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఈ సంవత్సరం నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా 7.75% నిధులని విద్యారంగానికి కేటాయించింది. అంటే ఇది ఏమాత్రం కూడా సరిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో తమ అధికారంలోకి వస్తే ఎలాంటి మేనిఫెస్టోలో ఎలాంటి పథకాలు అమలు చేస్తారని చెప్పేసి పెట్టారో ఆ పథకాలు అమలు చేయడానికి కూడా ఈ బడ్జెట్ సరిపోదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్థాయిలో పబ్లిక్ స్కూల్ పెడతా అన్నారు. దానికి 500 కోట్లు మాత్రమే కేటాయించారు. 500 కోట్ల రూపాయలతో మండలానికి ఒక పబ్లిక్ స్కూల్ ఎలా పెడతారు? అలాగే ఈ రాష్ట్రంలో ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించినటువంటి యూనివర్సిటీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగానికి 7.75% నిధులు కేటాయించడం జరిగింది. ఇది ఏమాత్రం విద్యారంగానికి సరిపోవు, నిధులు ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కూడా విద్యారంగానికి 7% పై నిధులు కేటాయించకపోవడం వల్లనే విద్యలు అనేక రకమైన ఆందోళన చెంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో మేనిఫెస్టోలో కానీ ఎన్నికల్లో హామీలో కానీ విద్యారంగానికి 15% కేటాయిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్లో 7.75% కేటాయించడం అనేది విద్యారంగానికి విస్మరించినట్టే తెలుస్తుంది. కాబట్టి 50 వసంతాల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న నటుడు, నిర్మాత మురళీమోహన్ గోల్డెన్ జూబ్లీ వేడుక ఘనంగా జరిగింది. 50 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ ఎక్సలెన్స్ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంకు మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గురువారెడ్డితో పాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 50 మురళీలతో కూడిన మాలతో మురళీమోహన్ను సత్కరించగా 50 ఏళ్ల క్రితం తనకు తొలిగా హీరోగా అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకి కారును బహుమతిగా అందజేశారు మురళీమోహన్. క్రమశిక్షణ, నిజాయితీతో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే కాకుండా జయాపజయాలను ఒక్కొక్కటిగా తీసుకోవడం మురళీమోహన్కు గొప్ప వరంగా వెంకయ్యనాయుడు పేర్కొనగా 1100 మందిని డాక్టర్, ఇంజనీర్లుగా తన స్వంత ఖర్చులతో చదివించిన విద్యాదాత అంటూ ప్రశంసించారు చంద్రబాబు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన మురళీమోహన్ తనను సినీ పరిశ్రమలో నిలబెట్టిన వ్యక్తి దాసరి నారాయణరావు అంటూ గుర్తు చేసుకున్నారు. ప్రజలు చైతన్యం అవడంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులను కూడా చైతన్యం చేయాలని ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు. కర్నూలులో జరిగిన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం కార్యక్రమంలో ఎల్వీఎస్ మాట్లాడారు. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ చైర్మన్ జస్టిస్ జి భవానీ ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ నాగిరెడ్డి,
ఏపీ మాజీ ఎన్నికల ప్రధాన కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మంచి నాయకులను ఎన్నుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఎమ్మెల్యేతో 6 నెలలకు ఒకసారి ప్రజలు సమావేశమై ఆయన చేసిన కార్యక్రమాలు వివరించాలని అడగాలని చెప్పారు. నాకు చాలా జ్ఞాపకం, కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది శాసనసభ్యులు పాత్ర ఎలా మనం నిర్వహించాలి అన్నప్పుడు తడబడుతున్నాం. కాబట్టి ఇలాంటి కొన్ని లభించినప్పుడు దయచేసి ఈ స్ఫూర్తితో మీ రంగాలలో రిటైర్డ్ రెవెన్యూ అసోసియేషన్ కావచ్చు, అది మనం అందరం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. సభకు వచ్చారు మళ్ళా నన్ను ఇప్పుడు ఒకవేళ రమేష్ గారు హైదరాబాద్ నుంచి అంటే అన్ని. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో ప్రభుత్వ వైపు కోరముట్ల శ్రీనివాసులు, నటి అనసూయ వెరివెరిగా దర్శించుకున్నారు. శ్రీనివాసులు, అనసూయకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. మెట్రో రైళ్లు, బుల్లెట్ రైళ్లు అంటూ మెరుపు వేగంతో ప్రయాణాలు సాగిస్తున్న దేశంలో ఇప్పటికీ రోడ్డు మార్గాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల పరిస్థితి, అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరీ దారుణం. కనీసం నడిచేందుకు కూడా రోడ్డు ఉండదు. వాగులు వంకలు దాడుతూ సాహసయాత్ర చేయవలసిన దుస్థితి. కొన్ని గ్రామాల్లో రోడ్డు ఉన్నా ఆ రోడ్డుపై ఇప్పటివరకు బస్సు టైర్లు ఆనవాళ్లు అంతంత మాత్రమే. ఈ క్రమంలో ప్రజల కోసం బస్సు సౌకర్యం కల్పించారు. చింతూరు సబ్ డివిజన్ సంబంధించి మన అల్లిగూడెము, మల్లంపేట, ఇది ఏదైతే మన ఛత్తీస్గఢ్ బార్డర్ ఉందో ఆ బార్డర్ దగ్గర నుంచి మన రిమోట్ విలేజెస్ అన్నిటి నుంచి మన చింతూరు, గోగవరం వరకు కొత్తగా బస్ సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మన అల్లూరి సీతారామరాజు పోలీస్ ఆధ్వర్యంలో ఫ్రీగా రన్ చేయడం జరుగుతుంది. అంటే పబ్లిక్ అందరికి ఉచితంగా రన్ చేయడం జరుగుతుంది. డైలీ మార్నింగ్ అండ్ సాయంత్రం 2 పూట్ల రన్ చేయడం జరుగుతుంది. ఇది మనకి తెలంగాణ నుంచి డివైడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 10-12 years నుంచి కూడా ఈ ఏరియాలో బస్ సర్వీస్ అనేది లేకపోవడం అనేది బాగా ఇబ్బందికరంగా ఉండడం తోటి గవర్నమెంట్ కూడా దాన్ని కన్సిడర్ చేసి మనకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. దీని వల్ల మనకి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ మనకి ఒక 35 విలేజెస్ వరకు ఉన్నాయి. బోత్ మనకి రెవెన్యూ విలేజెస్ అండ్ గుట్టుకోయ విలేజెస్ అన్ని ఉన్నాయి. సో మన గిరిజన ప్రజలందరికీ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అనుకుంటున్నాం. మనకి అల్లూరి సీతారామరాజు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కవిటి మండలంలో నివాసం ఉంటున్న బెంతో వరియాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో సుమారు 25,000 మంది నివాసం ఉంటున్నామని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుండి తాము ఏపీలోనే ఉంటున్నామని చెప్పారు. 1983 నుంచి 2003 వరకు తమను ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసేవారని బెంతో వరియాలు గుర్తు చేశారు. అయితే 2003లో తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది ఆపివేశారని బెంతో వరియాలు వాపోయారు. అప్పటి నుంచి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని బెంతో వరియాలు డిమాండ్ చేశారు. లేదంటే విద్య, ఉద్యోగ అవకాశాలు తమకు దూరం అవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు తాను అధికారంలోనికి వస్తే ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తారని హామీ ఇచ్చారని బెంతో వరియాలు తెలిపారు. కానీ జగన్ అధికార పీఠమెక్కి 5 ఏళ్లు కావస్తున్నా ఎలాంటి ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుమతి దొరకడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇక్కడ మాకు గుర్తింపు సమస్య ఆవిర్భవించింది. సూది పుట్టుకలోని ఐటీడీఏ వారు కట్టినటువంటి ఆశ్రమ పాఠశాల ఉన్నది. మాకు గిరిజన పంచాయతీలు మేజర్ పంచాయతీ కవిటి, సోంపేట పంచాయతీల కన్నా ఇక్కడ మా గ్రామ పంచాయతీలు ఎక్కువ నిధులు వచ్చేవి. అవి కూడా కట్ చేశారు. వీటికి ముఖ్యమూల కారణం ఏంటంటే పరిపాలనలో ఉన్నటువంటి మంత్రులు వారికి సహజసిద్ధమైన ఈర్ష్య ఉన్నది. ఎందుకు ఈర్ష్య ఉన్నదంటే వాళ్ళకి దండయాత్రకి మా మీద పంపిస్తున్నారు. మా మిత్రులైనటువంటి ఆదివాసులకి లేనిపోని కల్లిబుల్లి కబుర్లు చెప్పి వీళ్ళు గిరిజనులు కారు అని చెప్పేసి వాళ్ళు పోరాటం మా మీద దండయాత్రకు పంపిస్తున్నారు. పిల్లలకి ఇప్పుడు 30 సంవత్సరాల కాడ నుంచి చదివించాము. ఆల్నాటే పిల్లలకి పెన్నులు కొన్నాము, మరి సిద్ధు మొక్కలు కొన్నాము, మరి పుస్తకాలు కొన్నాము, బట్టలు కొన్నాము, అన్ని కొని.
ఆగ్రా స్వీట్స్ ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ డాక్యుమెంట్లు, ధ్రువపత్రాలు, 2 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దినేష్ కాచ్వా చోరీ చేసినట్లు యజమాని అజిత్ ఘోష్ భార్య బసుమతి ఫిర్యాదు చేశారు. బసుమతి ఫిర్యాదుతో సనత్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో అజిత్ ఘోష్ మరణించాడు. రాజీవ్ నగర్లోని ఆగ్రా స్వీట్ షాప్ను కబ్జా చేసేందుకు డిసెంబర్ 12న రౌడీలతో వీరంగం చేసిన దినేష్ కాచ్వాతో పాటు అతని అనుచరులపై బోరబండ పోలీసులకు బసుమతి ఫిర్యాదు చేశారు. తాజాగా దినేష్ కాచ్వా తమ షాపులోనికి శనివారం అక్రమంగా ప్రవేశించి బయటికి వెళ్లాలని బెదిరించాడని మరోసారి బసుమతి కేసు పెట్టారు. स्वीट्स जो ब्रांच है यूसुफगुड़ा में वो मेरे मम्मी के नाम पे है. इवन हम लोग कोर्ट से ऑर्डर भी लेके आए, इंजेक्शन ऑर्डर. स्टिल हम लोग को कोई सपोर्ट नहीं कर रहा है. वो लोग आके कब्जा करके बैठे हैं, ऑपोजिशन वाले गुंडा दिनेश कछवा और आशीष वाधवान उनका एसोसिएट, और पूरा हम लोग को दुकान से निकालते रहे. लास्ट टाइम भी यही आगरा स्वीट्स राजीव नगर घर ब्रांच में भी लोगों को अनएलिमेंट्स सोशल एलिमेंट्स को लेके आए. 10-12 मेंबर्स 5-6 लेडीज़ को. వేసవికాలం ఇంకా రాకముందే పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రాయలం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెత్త కుప్పలు అంటుకుని పక్కనే ఉన్న ఇనుప సామాను గోడౌన్ దగ్ధమైంది. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేశారు. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. పాపనాశం వెళ్లే మార్గంలోని పారివేటి మండపానికి సమీపంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. శేషాచలం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గంధం వనం భారీ కంచెలను ఏనుగులు ధ్వంసం చేశాయి. ఏనుగుల గుంపు వచ్చిందన్న సమాచారంతో టీటీడీ అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు ప్రయత్నించారు. నీటి కోసం వెతుకుతూ ఏనుగుల గుంపు శేషాచలం అటవీ ప్రాంతాన్ని వదిలి బయటకు వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఇది ఇవాళ జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర.